అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సుధారాజు గారి గెస్ట్ హౌస్ లో క్షత్రియ మీటింగ్లో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ తోట నగేష్. కాబట్టి మీరు కూడా భుజస్కంధాల మీద వేసుకుని అందుగారు గెలుపుకి మీ అందరూ కూడా కృషి చేయాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కూడా వచ్చారు. ఏదో మన నియోజకవర్గంలో ఏంటి షుగర్ ఫ్యాక్టరీ అంటే మాదిగా అది రాజుందే, అది గుర్తెట్టుకోండి. పాయకరావుపేట షుగర్ ఫ్యాక్టరీ పుల్లుబాబు గారి అద్దరిలో జరిగింది. ఏడుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీ మీ దగ్గర తంగేడోళ్ళు లేదా తంగేడోళ్ళు కాదు, తంగేడోళ్ళ తర్వాత హైజాక్ చేసేది కొప్పాకరాజు. భారతదేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ సెక్టర్ తీసుకొచ్చి షుగర్ ఫ్యాక్టరీ ఏదన్నా అంటే అది ఏడుకొప్పాకు, అది ఏడుకొప్పాక రాజులకే చెబుతుందని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా మీ ఒంటి కోసండి ఇక్కడ ఫ్యాక్టరీలు మీ వల్ల వచ్చాయి. ఆ భారతదేశంలోనే ఫస్ట్ కోఆపరేటివ్ తీసుకొచ్చిన గంత కూడా మీదే అని ఈ సందర్భంలో తెలియజేస్తుంది. మరి తప్పనిసరిగా అందుకలు కలిపి కూటమికి అదేవిధంగా ఎంపీకి సీఎం రమేష్ గారు బీజేపీ గారు పోటీ చేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రోడ్డుకి గెలిపించిన కృషి చేయాలి. ఏంటంటే మీరు అందరూ కృషి చేయగలరు. ప్రతి గ్రామంలోనే మేము ఎంతమంది ఉన్నా మాకు 100 రాజకీయాలు ఉంటే మీరు ఒకరు నడిపించగలరు. అది నగ్న సత్యం నాకు తెలుసు. మీరు ఒకరుంటే చక్రం చెప్తారు. కాబట్టి ఈ గెలుపు కూడా ఏంటంటే గతంలో కూడా ఇక్కడ ఎన్నికలు ఏంటంటే మరి రాజులు కట్టగట్టుకు ఒక పక్కన ఉన్నారంటే తుల్లో మీరు అందరూ కూడా చూసి ఉంటారు. ఈ మధ్యన ఎప్పుడు కూడా నాకు తెలిసి ఉండగా తుల్లో రాజులందరూ ఏకదాటి మీద రావడం నేను మొట్టమొదటి చూడటం మొట్టమొదటి ఎందుకు వస్తున్నారు. ఆ స్ఫూర్తి కూడా ప్రతి నియోజకవర్గంలో రాజులందరికీ అంటే క్షత్రియులకి అందరికీ కూడా రావాలని కోరుకున్నాను. ముఖ్యంగా మనకి ఒకటి ఆలోచించుకుంటే ఈ నియోజకవర్గంలో రాజు క్షత్రియులకి లెజెండ్ ఎవరంటే అల్లూరి సీతారామరాజు పర్యటన చేసిన నియోజకవర్గం ఇది మన గోపాలపట్నం. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు అయితే విగ్రహాలు పెట్టడం కాదు, ఆ పౌరుషాన్ని చూపెట్టి రేపు గెలిపి ఈ కూటమికి గెలిపించాలని మమ్మల్ని అందరినీ కోరుకుంటూ